హలో అందరికి వెల్కమ్ టు స్టోరీ టైర్ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి బాలీవుడ్ హారర్ జోనరీలో వచ్చిన డిఫరెంట్ అటెంప్ట్ గైస్. మూవీ నేమ్ వచ్చేసి చోరీ. మనం హారర్ సినిమా అంటే యూజువల్లీ గోస్ట్, హాంటెడ్ హౌస్, జంప్ స్కేర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ చోరీ ఆ రూట్ లో వెళ్ళదు గైస్. ఈ సినిమా మొత్తం ఒక డిస్టర్బింగ్ క్వశ్చన్ నడుస్తూ ఉంటుంది. మనిషి సృష్టించిన చీకటి పారానార్మల్ హారర్ కంటే డేంజరస్ అయితే అదే సినిమా సోల్. సో ఇంకా ఫర్దర్ లేట్ చేయకుండా స్టోరీ పాయింట్కి వెళ్ళిపోతే, సాక్షి అనే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తన హస్బెండ్ తో కలిసి ఒక నార్మల్ లైఫ్ జీవిస్తూ ఉంటుంది. కానీ సడన్ గా వాళ్ళకి ఏదో ప్రాబ్లం రావడంతో వాళ్ళ హస్బెండ్ ఊరైన రిమోట్ విలేజ్ కి వెళ్ళిపోతుంది. అది కూడా షుగర్ కేన్ ఫీల్డ్స్ మధ్యలో, కంప్లీట్లీ ఐసోలేటెడ్ హౌస్. చుట్టుపక్కల దూరం వరకు ఎవరు ఉండరు, మొత్తం షుగర్ కేన్ ఫీల్డే. బయట చూస్తే చాలా పీస్ఫుల్, కానీ లోపల వెళ్ళిన కొద్దిసేపటికే స్ట్రేంజ్ థింగ్స్ మొదలవుతూ ఉంటాయి. రాత్రి సమయంలో పిల్లలు నవ్వుతున్నట్టు, ఫీల్డ్ లో ఏదో షాడోస్ కనిపిస్తున్నట్టు, ఒక హాంటింగ్ లోలబీ వినిపిస్తూ ఉంటుంది. మరియు రిపీటెడ్లీ కనిపించే గోస్ట్ ఎవరు, సాక్షిని ఒక్కసారి సూపర్ న్యాచురల్ విజన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి. కానీ అసలు డేంజర్ గోస్ట్ వలన, లేక ఆ విలేజ్ లో దాచిన డార్క్ సీక్రెట్ వలన అనేది సినిమా కోర్ మిస్టరీ పాయింట్. సినిమాకు వచ్చిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అట్మాస్ఫియర్. ఆ సినిమా విజువల్స్ చాలా స్ట్రాంగ్. ఆ పెద్ద షుగర్ కేన్ ఫీల్డ్స్, విండ్ సౌండ్స్, నైట్ షాట్స్, చుట్టూ ఎవరు లేని ఐసోలేషన్ చాలా అన్సెట్లింగ్ గా ఫీల్ చేశాయి. కొన్ని సీన్స్ లిటరల్ నైట్ మేర్ లా అనిపిస్తాయి. ఏం జరుగుతుందో ముందే గెస్ చేయలేం. డైరెక్టర్ విశాల్ హారర్ టెన్షన్ ని చాలా స్లోగా బిల్డ్ చేస్తూ వెళ్ళాడు. జంప్ స్కేర్స్ మీద డిపెండ్ కాకుండా అట్మాస్ఫియర్ మీద ఫోకస్ పెట్టాడు. యాక్టింగ్ పాయింట్కి వచ్చేస్తే, నుస్రత్ భరూచా సినిమా మొత్తం తను ఒకటే క్యారీ చేస్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ గా హెల్ప్లెస్నెస్, ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ చాలా న్యాచురల్ గా చూపించారు మనకి. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఓకే అనిపించింది. సినిమా ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఈ సింపుల్ హారర్ కాదు, ఇందులో సోషల్ కామెంటరీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. గర్ల్స్ మీద డిస్క్రిమినేషన్, ట్రెడిషనల్ పేరుతో జరిగే క్రుయాలిటీ, ఇవన్నీ హారర్ లాంగ్వేజ్ లో మనకి ఈ సినిమాలో ప్రజెంట్ చేశారు. అందుకే కొన్ని సీన్స్ చాలా సూపర్ న్యాచురల్ గా డిస్టర్బింగ్ అనిపిస్తాయి. ఎందుకంటే గోస్ట్ ని చూసి భయపడడం కంటే సొసైటీలో జరిగే రియల్ క్రుయాలిటీని చూసి ఇంకెక్కువ డిస్టర్బ్ అవుతాం. అదే మెయిన్ చోరీ పవర్. నెగిటివ్స్కి వచ్చేస్తే, కొన్ని చోట్ల పేసింగ్ తక్కువగా ఉంటుంది గైస్ స్క్రీన్ ప్లే పరంగా. కొన్ని హారర్ బీట్స్ కొన్ని రిపీటేటివ్ అనిపిస్తాయి. చివరిలో మెసేజ్ అనేది మన డైరెక్ట్ గా రివీల్ చేయడంలో కొంచెం సటిల్నెస్ తగ్గింది అనిపించింది. క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్ గా ఉంది. నా పరంగా అయితే మూవీ వన్ టైం వాచబుల్ గైస్, కానీ స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది గైస్, మంచి చూడొచ్చు. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్, విత్ హిందీ ఆడియో, తెలుగు ఆడియో. జంప్ స్కేర్స్ కోసం చూస్తే మూవీ కొంచెం యావరేజ్ అనిపించవచ్చు గైస్, కానీ కొంచెం నార్మల్ గా చూస్తే మనకి సోషల్ ఇష్యూస్ తో కూడిన ఒక డిఫరెంట్ మూవీ అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. నా పరంగా మూవీకి ఇచ్చే 3.5 out of 5 ఇస్తున్నా గైస్. డెఫినెట్ గా వాచ్ గైస్, మంచి మూవీ. మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఎలా ఉందో చెప్పండి గైస్ మన కమెంట్ సెక్షన్. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.